డీటెయిల్స్ చూస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్లో వరుస లోపాలు బయటపడుతున్నాయి. నిన్న ఎన్కూరు సమీపంలో, ఇవాళ జూలూరుపాడు సమీపంలో ఎక్కడికక్కడ లైనింగ్ కూలిపోయింది. జూలూరుపాడు మండలం వినోబానగర్ దగ్గర రాజీవ్ లింక్ కాల్వ రెండో వైపు లైనింగ్ పూర్తిగా కొట్టుకుపోయింది. అసలు రెండో పక్క లైనింగ్ నిర్మించారో లేదో అన్నట్టుగా ఉంది పరిస్థితి. వినోబానగర్ దగ్గర సీతారామ కాలువ నుంచి నీరు వచ్చే ఎంట్రీ పాయింట్ కు కొద్ది దూరంలో కాల్వకు గండిపడే ప్రమాదం కనిపిస్తుంది. అక్కడ కూడా సిమెంట్ లైనింగ్ ఊడిపోయి కాల్వ కుంగింది. ఎక్కడికక్కడ ఊడిపోయిన సిమెంట్ పలకలు కాలువలో కొట్టుకుపోతున్నాయి. ఎన్కూరు సమీపంలో రాజీవ్ లింక్ కాల్వకు బీటలు పడగా జూలూరుపాడు మండలం వినోబానగర్ దగ్గర కాల్వ కుంగింది. మొత్తం 8.66 కిలోమీటర్ల కాల్వలో పలు చోట్ల పగుళ్లు, నెర్రలు కనిపిస్తున్నాయి. దీంతో కాల్వ మనుగడపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్కూరు సమీపంలో పడిన గండిని పూడ్చేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. జేసీబీలు, ఇతర యంత్రాల సహాయంతో గండిని పూడ్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఇంతలోనే రాజీవ్ కాల్వ మరో చోట లైనింగ్ కొట్టుకుపోవడం సంచలనంగా మారింది. అసలు కాల్వ నాణ్యత, నిర్మాణ లోపాలు, మనుగడపైనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్లో వరుస లోపాలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఖమ్మం జిల్లాలో చేపట్టినటువంటి ఏకైక పని, ఒకే ఒక్క పూర్తయిన పని రాజీవ్ లింక్ కెనాల్ దీన్ని పూర్తి చేశారు. దాదాపు 108 కోట్ల రూపాయలు, 72 కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్ అండ్ పునరావాసం ఏదైతే భూములకు ఇచ్చాల్సిన పరిహారం కలిపితే 108 కోట్ల రూపాయలతోని ఈ కాలువను పూర్తి చేశారు. 8.66 కిలోమీటర్ల పొడవు ఉంటుంది ఈ కాలువ. ఇప్పుడు ఇందులో జరిగినటువంటి అవినీతి, అలాగే నాణ్యత లోపం, లోపభూయిష్టమైనటువంటి నిర్మాణం, కనీసం ఒక కాలువను కూడా నిర్మించినటువంటి విధానం అంతా కూడా ఇప్పుడు బయటపడుతుంది. నిన్న మొన్న వరుసగా గత 3 రోజులుగా టీవీస్ లో వరుస కథనాలు వస్తున్నాయి. ఆ రాజీవ్ లింక్ కెనాల్ కి సంబంధించినటువంటి నాణ్యత లోపాలు, బయటపడుతున్నటువంటి నిర్మాణ లోపాలను టీవీస్ ఎత్తి చూపుతున్నటువంటి నేపథ్యంలో నిన్న కొద్దిసేపు అధికారులు అలర్ట్ అయ్యారు. మొన్న పడినటువంటి గండిని పూడ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ లోపలే ఇప్పుడు ఇంకొక చోట నిన్న ఎన్కూరు సమీపంలో గండి పడితే ఆ గండిని ఆగమేఘాల మీద అపరాత్రులు, అర్ధరాత్రులను లేకుండా జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో కాంక్రీట్ తీసుకొచ్చి పోసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ కాంక్రీట్ పనులు పూర్తవుతుండగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం అడ్డుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. కాలువ నిర్మాణం సరిగా లేదు, ఇది ఎప్పుడు కృంగిపోతుందో తెలియదు, మా పంట పొలాలు నష్టపోతాయి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రెండు జరుగుతున్నటువంటి పనులు అడ్డుకున్నారు. ఆ సందర్భంలోనే వినోబానగర్, జూలూరుపాడు మండలం వినోబానగర్ ఏదైతే సీతారామ కాలువ నుంచి నీరు డైవర్ట్ అయ్యి రాజీవ్ లింక్ కెనాల్ కి వచ్చేటువంటి ప్రాంతంలో ఒక 200-300 మీటర్ల దూరంలో పూర్తిగా సిమెంట్ లైనింగ్ కూలిపోయింది. అక్కడ సిమెంట్ లైనింగ్ ఉందా, కాలువకు రెండో వైపు నిర్మాణం జరిగిందా, జరగలేదా, అది ఊడిపోయిందా, మొత్తం నీళ్ళలో కొట్టుకుపోయిందా, అసలు అక్కడ ఉందా లేదా అనేటువంటి అనుమానం వచ్చేటువంటి రీతిలో దాదాపు 200 నుంచి 250 మీటర్ల వరకు సిమెంట్ లైనింగ్ అంతా కొట్టుకుపోయింది. ఆ సిమెంట్ కి సంబంధించినటువంటి పెచ్చులు ఊడిపోయి ఆ పలకలన్నీ కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. సో మొత్తంగా చూస్తే ఆ వినోబానగర్ దగ్గరనే 2 చోట్ల కూడా గండిపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంట్రీ పాయింట్ కాస్త ఒక 100-150 మీటర్ల దూరంలో మరొక చోట కూడా ఈ సిమెంట్ లైనింగ్ ఏదైతే చేశారో ఆ కట్ట కుంగిపోవటం, ఆ లైనింగ్ విరిగిపోవటం, దాంతో ఆ నీళ్లు బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇది సాల్దన్నట్టుగా నిన్న మళ్ళీ అశోపురం దగ్గరికి పోయి మంత్రి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే స్విచ్ ఆన్ చేశారు, మోటార్ స్విచ్ ఆన్ చేశారు. అంటే నీళ్లు వచ్చేటువంటి ప్రయత్నం మళ్ళీ చేశారు. ఇదే జరిగితే కనుక అటు పక్కన పత్తి, ఇతర పొలాలు వేసినటువంటి రైతులు ప్రమాదాలు పడేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఒక 8.66 కిలోమీటర్ల చిన్న కాలువ, 1440 క్యూసెక్ల
నీటి ప్రవాహం తీసుకెళ్లేటువంటి కాలువని నిర్మించలేని వాళ్ళు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును విమర్శిస్తున్నారంటూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఈ కట్ట మొత్తం కూడా ఈ కాలువ రాజీవ్ లింక్ కెనాల్ యొక్క కాలువ నిర్మాణం పైన విచారణ జరగాలని, అట్లాగే ఆ కాలువను పటిష్టం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. 1400 క్యూసెక్ల కాలువని కట్టనటువంటి కాంగ్రెస్ ముగ్గురు మంత్రులు కావచ్చు, అట్లాగే స్థానికమైనటువంటి నాయకులు కావచ్చు, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు 24 లక్షల క్యూసెక్ల నీళ్లు పోతున్నటువంటి కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగితే హడావిడి చేశారు, లేనిపోని నిందలేశారు అంటూ కూడా బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఆగస్టు 15న ఈ రాజీవ్ లింక్ కెనాల్ ను అఫీషియల్ గా తవ్వుతున్నట్లు దాన్ని ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు. ఆ తర్వాత అదే ఏడాది 2025 వరకు చివరి వరకు దీన్ని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నర కాలంలో, దాదాపు 14-15 నెలల కాలంలో ఒక చుక్క నీటిని కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు ఎలినియో ప్రభావంతో గోదావరి నీటిని ఎత్తిపోసేటువంటి క్రమంలో ఒక మోటార్ ఆన్ చేసి దాదాపు 1500-1600 క్యూసెక్లను లిఫ్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఆ నీళ్లు ఈ రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ ప్రధాన కాలువకు వచ్చి అక్కడ నుంచి వైరా రిజర్వాయర్ కు ఆ దిగువ ఉన్నటువంటి సత్తుపల్లి, పెనుబల్లి, మదిర ట్రంక్ ఎక్కువ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. కేవలం 1400 క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకునేటువంటి కాలువను నిర్మించి అదేదో పెద్ద అద్భుతం ఉన్నట్టుగా చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి మంత్రులు ఏ సమాధానం చెప్తున్నారంటూ ఆ వైరాకు సంబంధించినటువంటి ప్రజానికం ప్రశ్నిస్తుంది. విపక్షాలన్నీ కూడా సిపిఎం తర్వాత బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలు అక్కడ ఉన్నటువంటి రైతు సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఈ కాలువ యొక్క నిర్మాణం జరిగినటువంటి విధానం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ నాణ్యత లోపాలు, ఆ ప్రభుత్వం చేసినటువంటి నాణ్యత లోపాలు, ఆ చిన్న కాలువను కూడా తమలేకపోవడం, వరుసగా ఎక్కడెక్కడ పెచ్చులు ఊడిపోవటం, నెర్రలు బాయటం, ఉప్పిపడిపోయినటువంటి ఈ సిమెంట్ లైనింగ్ పనులన్నింటినీ కూడా తక్షణమే రిపేర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రిపేర్ కాదు, అసలు ఈ కాలువ యొక్క మనుగడకు సంబంధించినటువంటి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిన్న జేసీబీలను అడ్డుకున్నారు, అట్లాగే ఆ కాంక్రీట్ పనులను అడ్డుకున్నారు. ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఇది పూర్తి స్థాయిలో దీని మీద నిర్మాణమే లోపభూయిష్టంగా ఉందంటూ రైతులు చెప్తున్నారు. అట్లాగే రైతు సంఘాలు చెప్తున్నాయి, ఇతర పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే రోజుకు ఒక లోపం బయటపడుతుంది. నిన్న ఒక చోట, ఇవాళ ఒక చోట బయటపడ్డది. మరి ఇవాళ ఇంకెక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం మీద ఈ కాలువకు సంబంధించినటువంటి లోపాలు, నిర్మాణంలో జరిగినటువంటి విధానం, కాంక్రీట్ చేసినటువంటి విధానం పట్ల కూడా పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాంబా.